వివరాలు చూస్తే గుంటూరు జిల్లా బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్ పై కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. హైదరాబాద్లో నందిగం సురేష్ ను అరెస్ట్ చేసి ప్రస్తుతం గుంటూరుకు తరలిస్తున్నారు పోలీసులు. మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చందు, టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన కేసుకు సంబంధించి మాజీ ఎంపీ బాపట్లకు సంబంధించిన మాజీ ఎంపీ అయినటువంటి నందిగం సురేష్ ను నిన్న తెల్లవారుజామున అరెస్ట్ చేసినట్టుగా కూడా ఈ రోజు తెల్లవారుజామున అరెస్ట్ చేసినట్టుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. ప్రధానంగా కూడా ఏదైతే టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిన ఘటన ఉందో ఆ రోజు పెద్ద సంఖ్యలో కూడా ఆ టీడీపీ ఆఫీస్ మీద వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు దాడి చేయడం జరిగింది. దీని వెనక నందిగామ సురేష్, అదే విధంగా కూడా లేళ్లప్పిరెడ్డి, ఈ దేవినేని అవినాష్ ఉన్నట్లుగా కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు మీద సీరియస్ గా కూడా దృష్టి పెట్టింది. రీఓపెన్ చేసినటువంటి పరిస్థితుల్లో ఈ కేసుకి సంబంధించి ఇవి నందిగామ సురేష్ ఆయన అనుచరుల్ని ఆ దాడికి పంపించినట్టు, దాని వెనక నందిగామ సురేష్ కూడా ఒక పాత్ర ఉన్నట్టుగా కూడా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులైతే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీస్ కేసులు అయితే నమోదైనాయి. దీనికి సంబంధించి హైకోర్టుకు కూడా వెళ్తాం జరిగింది. నందిగామ సురేష్, అదేవిధంగా కూడా లేళ్లప్పిరెడ్డి, దేవినేని అవినాష్ కూడా హైకోర్టుకు వెళ్లి బెయిల్ కోసం అప్లై చేసుకున్నారు. నిన్న అయితే మాత్రం వీళ్ళకి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఈ ఏదైతే వీళ్ళు అప్లై చేసుకున్నటువంటి బెయిల్ ని హైకోర్టు తిరస్కరించినటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా వీళ్ళ అరెస్టులు జరిగే ప్రమాదం ఉందని ఇప్పటికే చాలా మంది కూడా అజ్ఞాతంలోకి వెళ్లారు. అయితే నందిగామ సురేష్ ని అరెస్ట్ చేసేందుకు నిన్నైతే ఉద్దండరాయనిపాలెంకి, ఆయన నివాసం ఉండే ఉద్దండరాయనిపాలెంకి పోలీసులు అయితే వెళ్లారు. పోలీసులు వెళ్ళిన సందర్భంలో ఆయన అక్కడ లేనట్లుగా గుర్తించారు. తర్వాత మంగళగిరి పోలీసులు సంబంధించిన పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయితే మాత్రం హైదరాబాద్ లో ఆయన ఉన్నట్లుగా తెలుసుకొని అక్కడికి వెళ్లారు. ఈ రోజు తెల్లవారుజామున అరెస్ట్ చేసి ఆయన్ని ఇప్పుడైతే మాత్రం తీసుకొస్తున్నారు, గుంటూరు తెస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అంటే గుంటూరు సిఐడి కార్యాలయానికి పట్టుకొస్తారా, లేకపోతే మంగళగిరిలో ఉన్నటువంటి సిఐడి కార్యాలయానికి తెస్తారా అనే దాని మీద క్లారిటీ లేదు. మరొక గంటన్నరలో ఎవరైతే మాజీ బాపట్ల ఎంపీ ఉన్నారో ఆ మాజీ బాపట్ల ఎంపీని అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో ఆయన అయితే ఇంకో గంటలో గుంటూరు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. చందు. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.